బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. నేటి కాలం కుర్రాలకు బైక్ డ్రైవింగ్ అంటే పిచ్చి. నచ్చిన బైక్ వేసుకుని రోడ్డు మీద రయ్యమంటూ వెళ్లాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. ఒకప్పుడు డిగ్రీ పీజీ చదివే స్టూడెంట్స్కు ఇలాంటి కోరికలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతెందుకు 7వ తరగతి చదివే పిల్లగాళ్ళు కూడా బైక్ నడుపుతూ రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ఇంతటితో సరిపెట్టకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాగే ఓ యువకుడు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేసి నడి రోడ్డుపై బొక్కబోర్లా పడ్డాడు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని అందరూ చెప్పి అలసిపోతూ ఉంటారు. పైగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించి ఆర్టీసీ అధికారులు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తగా వెళ్లాలని ఎంత మొత్తుకున్నా అస్సలు వినరు. రోడ్డుపై నలుగురికి ఇబ్బందులు కలిగిస్తూ ఏరుకోరి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ 21 ఏళ్ల కుర్రాడు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కింద పట్టమే కాకుండా మరో బాలుడికి యాక్సిడెంట్ చేశాడు. దీంతో ఇద్దరు ఇప్పుడు ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక విషయానికి వస్తే కేరళలోని కొచ్చికి చెందిన ఓ 21 ఏళ్ల బైకర్ తాజాగా ములావుకాడ్ రోడ్పై బైక్పై వేగంగా వెళ్తున్నాడు. అయితే ఇదే సమయానికి అతనికి ఎదురుగా ఓ బాలుడు సైకిల్పై రోడ్ క్రాస్ చేస్తూ వస్తున్నాడు. ఇక అతి వేగంలో ఉన్న ఆ బైకర్ కంట్రోల్ కాకపోవడంతో ఆ యువకుడు సైకిల్ను ఢీకొట్టి అనంతరం అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడితో పాటు బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. అతివేగం ప్రమాదకరమని పెద్దలు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు. కానీ వారి మాటలు చెవిని పెడతామా? అస్సలు పెట్టం. ఇవన్నీ తుంగలో తొక్కి స్పీడ్లో వచ్చే ఆ మజానే వేరంటూ వేగంగా వెళ్ళి చివరికి ప్రాణాలు తీసుకుని కన్న వాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూడా ఇక నుంచైనా రోడ్డుపై కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. లేదంటే ఇదిగో ఈ యువకుడి మాదిరి చేతులా ప్రాణాలను తీసుకున్న వారవుతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.